కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. ఆశ్చర్యం ఏంటంటే as an in charge of Congress party Jagitala Assembly segment, I am asked to give list. ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతున్నదో ఈ జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జి నియామకం చేయబడ్డారు. నన్ను నన్ను లిస్ట్ ఇమ్మంటే నేను ఇచ్చే లిస్ట్ కూడా నేను పంపిస్తున్నాను. అంటే ఇచ్చిన లిస్ట్ ఏదైతుందో దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ నీడన ఉన్నటువంటి కార్యకర్తల నేను ఈ కౌన్సిలర్ ఆశావాహులు అందులో దాదాపు కాబట్టి 30-35 ఏకాభిప్రాయంతో ఒక 10-15 ఏదైతుందో 1-2 పేర్లతో ఏదైతుందో సబ్మిట్ చేశాను. రాయకలితే పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం సబ్మిట్ చేశాను. ఉత్తమ్ రెడ్డి గారు నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పండి, అభ్యర్థులు ఎవరనేది అంశం కాదు. అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నేను అక్కడ కార్యకర్త అభిప్రాయం మేరకు ఏదైతున్నదో నేను క్రోడీకరించి మీకు సబ్మిట్ చేశాను. మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీ అవకాశం లభించాలని కోరుకుంటున్నారు కదా. వీళ్ళు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులే కానీ మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ ఎవరైనా కానీ ఏదైతున్నదో వారికే జెండా మోసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పడం మనం గమనించుకోవచ్చు. అదే వారికి పేర్కొన్నాను. కొన్ని నలుగురు మాత్రమే అసెంబ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆశావాహులు అంటే మొదటికెళ్ళి ఉన్న వాళ్ళు లేకపోవడంతో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ న్యాచురల్ గా ఏదైతుందో సరే అందులో ఏమన్నా చర్చించే అవకాశం చర్చిస్తామని చెప్పి అనుకుంటాం, ఓటు క్లియర్ చేస్తామని చెప్పి అనుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిన్నే తెలిసింది. మొన్నటి రోజు ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారి జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్, ది రీసెంట్ పార్టీ ప్రేమ చట్ట ఉల్లంఘన కింద ఏది ఇచ్చిన నోటీస్ జారీ చేసిన స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పారు. వారు మొన్న గాంధీ భవన్ ఎప్పుడైతే సమావేశంలో వారు రావడం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేశాను. హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బి అపియర్డ్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ కూడా గమనించారు. ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టు స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టు స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దానికెళ్ళి ఉన్నాయి. నిన్న వాటి 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలు ఉంటే మీరు ప్రతిపాదించే 20 ఉందంటే మరి ఇది నాకు తెలియదన్నా మీరు ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరే మరి మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకుంటారా లేకపోతే ఎవరిని గుర్తించిన వాళ్ళకి చదివించుకుంటారు. అంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీ. వారు దేశమంతా చెప్పంటారు, దేశమంతా
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని నినాదంతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు కృషి చేస్తారు. మరి అటువంటి పార్టీ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులు, రాహుల్ గాంధీ గారు పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, మాజీ ఏఐసిసి అధ్యక్షులు, ఏదైనా ఉంటే మరి అసలు చర్చించాలి కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూర్చుని పెట్టుకుని చర్చించి అభ్యర్థులను ఎంపిక చేయడం అర్థం కాదు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తుందా? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ కట్టుబడి పనిచేస్తున్నాడు? నేను 4 దశాబ్దాలు ఏదైతుందో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలిపే కానివ్వండి, గాంధీ బంధువులు పిలిపే కానీ జగిత్యాల నియోజకవర్గంతో సమన్వయం చేసుకుంటూ టీడీపీ 10 సంవత్సరాల కాలం సిన్స్ 94 to 2004. 96 I was elected as in the by-election again. 94 election I lost, 96 by-election I won. TRS 2014లో మొత్తం ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ లో గెలిచి ఒక స్థానం విఠల్ రెడ్డి గారు టీఆర్ఎస్ వచ్చి చేరిపోవడం నేను ఒక్కరిని మిగిలిపోయాను. హోల్ ఆఫ్ నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 3 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. తదుపరి 2019 ఎన్నిక ఎప్పుడైతే నేను అసెంబ్లీ ఓడిపోవడం జరిగిందో, శాసన మండలి ఎన్నిక రావడం, గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్సీ, మరి పట్టభద్రులు నాకు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తించి నాకు అవకాశం కలిగింది. 5 సంవత్సరాలు ఏదైతుందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడి నేను చెప్పంటున్నా. ఏకైక సభ్యుడి, ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా. ఇవాళ ఏదైతున్నదో జగిత్యాల శాసన నియోజకవర్గం, జగిత్యాల మున్సిపాలిటీ కానీ, రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో